హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నిర్మల్ జిల్లా బాసర పట్టణంలో ఉన్న ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్ చూపిస్తున్నాను. హైదరాబాద్కి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి నిజామాబాద్ నుంచి లేదా నిర్మల్ నుంచి బస్సులో వెళ్ళొచ్చు. హైదరాబాద్ నుంచి ఆన్లైన్ టికెట్ బుకింగ్ నిర్మల్కి మాత్రమే ఉండటంతో అదే బుక్ చేసుకొని జేబీఎస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక చూస్తే నిజామాబాద్కి వెళ్ళేందుకు చాలా బస్సులు ఉన్నాయి. నేను వెళ్ళాల్సిన బస్సు సాయంత్రం 5 గంటలకు రావాలి, కానీ 6:30కి వచ్చింది. రాత్రి 8:30కి అది నిర్మల్ చేరాలి, కానీ రాత్రి 11:30కి అది నిర్మల్ చేరింది. అందువల్ల ఆ రాత్రి నేను బస్టాండ్లోనే ఉండాల్సి వచ్చింది. పక్కనే ఓ లాడ్జి ఉన్నా వెళ్ళాలనిపించలేదు. మార్నింగ్ 4:30కి భైంసా వెళ్ళే బస్సు వచ్చింది. గంటలో భైంసా బస్టాండ్ చేరాను. అక్కడి నుంచి బాసర వెళ్ళే బస్సు రెడీగా ఉండటంతో అది ఎక్కేశాను. మార్నింగ్ 6:30కి బాసర టెంపుల్ ముందు బస్సు దిగాను. ఈ 3 బస్సుల్లో జర్నీకి మొత్తం 450 రూపాయలు ఖర్చయ్యాయి. అదే హైదరాబాద్ నుంచి నిజామాబాద్, అక్కడి నుంచి బాసర వచ్చి ఉంటే 320 రూపాయలు మాత్రమే ఖర్చయ్యేవి. నాకు 130 రూపాయలు అదనంగా ఖర్చయ్యాయి. బాసర పుణ్యక్షేత్రం చాలా బాగుంది. ఇక్కడ చాలా లాడ్జిలు ఉన్నాయి. బ్యాచులర్స్ రీఫ్రెష్ అయ్యేందుకు ఇక్కడ డార్మిటరీ ఉంది. ఇక్కడ ఫ్రీగానే రెడీ అవ్వచ్చు. కాకపోతే కామన్ బాత్రూమ్స్ ఉన్నాయి. లాడ్జిలో ఎలా ఉంటుందో చూద్దామని టెంపుల్కి దగ్గరలోనే ఉన్న తేజస్విని లాడ్జికి వెళ్ళాను. ఇక్కడ 1 పర్సన్ లేదా ఫ్యామిలీకి సింగిల్ రూమ్ నాన్ ఏసీది 600 రూపాయలకు ఇస్తున్నారు. అదే ఏసీ రూమ్ కావాలంటే 1500 రూపాయలు తీసుకుంటున్నారు. మరిన్ని వివరాల కోసం లాడ్జి మొబైల్ నంబర్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంచాను. నేను జస్ట్ గంటపాటు రూమ్ కావాలని కోరితే 200 రూపాయలకు ఇచ్చారు. రీఫ్రెష్ అయ్యి మార్నింగ్ 7:30కి టెంపుల్కి వెళ్ళాను. ముందుగా పక్కనే ఉన్న వేదవ్యాస ఆలయంలో వ్యాస మహర్షిని దర్శించుకున్నాను. అమ్మవారి టెంపుల్కి వెళ్లే ముందు ఎంట్రన్స్ దగ్గర కొబ్బరికాయలు కొడుతున్నారు భక్తులు. ఇక్కడ లగేజీ ఉంచుకోవడానికి ఏర్పాటు ఉంది. అయితే భక్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో లగేజీని వెంట తీసుకెళ్లనిస్తున్నారు. అయితే అడుగడుగునా సీసీ కెమెరాలు, పోలీసుల నిఘా ఉంది. ఆలయంలో సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు ఏవీ తీసేందుకు వీలు లేదు. ఇక్కడున్న టికెట్ కౌంటర్లో నిత్య పూజలకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రోజు ఉదయం 4 గంటలకే తెరిచే బాసర ఆలయంలోకి వెళ్లేందుకు 100 రూపాయల ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం ఉన్నాయి. నేను ఉచిత దర్శనంలో వెళ్ళాను. 5 నిమిషాల్లోనే అమ్మవారిని దర్శించుకున్నాను. ఆలయ ప్రధాన గర్భగుడిలో చదువుల తల్లి జ్ఞాన సరస్వతి అమ్మవారితో పాటు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాను. ఆ తర్వాత ఆ పక్కనే మరో గుడిలో ఉన్న మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నాను. ఆ తర్వాత ఆలయానికి పక్కనే ఉన్న వ్యాస మహర్షి గుహకు వెళ్ళాను. దీనికి ఒక్కొక్కరికి టికెట్ 5 రూపాయలు.
మహాభారతం తర్వాత వ్యాస మహర్షి ఈ గుహలోనే ధ్యానం చేస్తూ రోజు పిడికెడు మట్టిని గోదావరి నుంచి తెచ్చి అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తూ పూజించారని పురాణాలు చెబుతున్నాయి. వ్యాస మహర్షి పేరు మీదే ఈ పుణ్యక్షేత్రం వ్యాసర, వాసర, బాసరగా మారింది. సరస్వతి అమ్మవారి ఆలయం పక్కనే అక్షరాభ్యాస మందిరం ఉంది. ఇందులో ప్రత్యేక అక్షరాభ్యాసంలో పాల్గొనేందుకు తల్లి, తండ్రితో పాటు పాప లేదా బాబుకి 1000 రూపాయలు తీసుకుంటున్నారు. అక్షరాభ్యాసం కోసం కాకుండా విడిగా మందిరంలోకి వెళ్ళాలనుకునే వారికి 100 రూపాయల టికెట్ ఉంది. ఇక్కడ కూడా సెల్ఫీలు, ఫోటోలు, మొబైల్స్, కెమెరాలకు అనుమతి లేదు. ఈ టెంపుల్లో రూల్స్ 99% పాటిస్తున్నారు. రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అక్షరాభ్యాస కార్యక్రమం ఉంటుంది. రాత్రి 7 గంటల వరకు పూజలు కొనసాగుతున్నాయి. ఆలయ దర్శనం తర్వాత మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేశాను. బాసరలో హోటళ్ళు, రెస్టారెంట్లు, షాపులు చాలా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆలయానికి కిలోమీటర్ దూరంలో ఉన్న గోదావరి ఘాట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్లేందుకు షేర్ ఆటోలు అందుబాటులో ఉన్నాయి. గోదావరి ఘాట్ దగ్గర సూర్యేశ్వర శివాలయం ఉంది. ముందుగా ఆలయానికి వెళ్ళాను. గోదావరి ఘాట్ దగ్గర భక్తులు పుణ్య స్నానాలు, పూజలు చేస్తున్నారు. నదిలో వదిలే పూజా సామాగ్రి, సంతర్పణలను నది మధ్యలో వదలాలంటే అందుకు ఇక్కడ బోట్ సౌకర్యం ఉంది. ఇందుకు ఒక్కో వ్యక్తికి 50 రూపాయలు తీసుకుంటున్నారు. కనీసం 6గురిని ఓ ట్రిప్లో తీసుకెళ్తున్నారు. ఎవరైనా వెళ్తే వారితో నేను వెళ్దామని 1 గంట పాటు ఎదురు చూశాను. అప్పటికి ఎవరూ రాకపోవడంతో 150 రూపాయలకు నేను ఒక్కడినే వెళ్ళాను. గంగపుత్రుడు ప్రశాంత్ నన్ను బోట్లో తీసుకెళ్లాడు. ఇది 15 గంట జర్నీ. ఎవరు వెళ్ళినా లైఫ్ జాకెట్స్ ఇస్తారు. ప్రస్తుతం ఇక్కడ గోదావరిలో నీరు 30 అడుగుల ఎత్తు వరకు ఉంది. ఈసారి వాటర్ బాగా వచ్చాయని ప్రశాంత్ చెప్పాడు. ఓ సంవత్సరం పాటు నీరు ఇలాగే ఉంటుందని తెలిపాడు. బోట్ ట్రిప్ పూర్తయ్యాక నదికి అటువైపు ఉన్న ఒడ్డుకి వెళ్లాలనిపించింది. అందుకు బ్రిడ్జి దాటాలి. నడుస్తూ బయలుదేరాను. బ్రిడ్జికి అటువైపు అన్ని పంట పొలాలే ఉన్నాయి.
అక్కడి నుంచి షేర్ ఆటోలో మళ్ళీ టెంపుల్కి వచ్చాను. ఆఫ్టర్నూన్ 1 అయింది. అక్కడి ఓ షాపులో సరస్వతి చూర్ణం వివరాలు తెలుసుకున్నాను. 150 రూపాయలు ఈ ప్యాకెట్లో పొడిని రోజు మార్నింగ్ వేళ పాలలో ఓ చెంచాడు కలిపి పిల్లలకు ఇవ్వాలని తెలిపారు. అలా చేస్తే వాళ్లకు చదువు బాగా వస్తుందన్నారు. ఇక్కడితో టూర్ ముగించాను. టెంపుల్ నుంచి ప్రతి అరగంటకు ఓ బస్సు నిజామాబాద్ వెళ్తోంది. 1:30కి వచ్చిన బస్సు ఎక్కాను. 35 కిలోమీటర్ల దూరం, గంట జర్నీ. టికెట్ 45 రూపాయలు. 2:30కి నిజామాబాద్ బస్టాండ్ చేరాను. అక్కడ లంచ్ చేశాను. 3:30కు హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కాను. 165 కిలోమీటర్ల దూరం, 4 గంటల జర్నీ. రాత్రి 7:30కి జేబీఎస్లో బస్ దిగాను. 8:30కి రూమ్ చేరాను. ఈ ట్రిప్లో బస్ జర్నీ, లాడ్జీ, బోట్ ట్రిప్ అన్నీ కలిపి నాకు అయిన ఖర్చు నిజామాబాద్ నుంచి బాసర వెళ్ళినట్లుగా లెక్క వేస్తే 900 రూపాయలు అయింది. నెక్స్ట్ మరో వీడియోతో పలకరిస్తాను. టేక్ కేర్. బాయ్.